హాయ్ అండి, నమస్తే. దోసకాయ సాంబార్ కావాల్సింది ఒక కప్పు కందిపప్పుని నానబెట్టి ఉడికించుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డలు వేగిన తర్వాత అందులో 2 టమోటాలను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసి మునక్కాయ, ముల్లంగి వేసి వేయించాక ఇప్పుడు అందులో లావుగా కట్ చేసుకున్న దోసకాయను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు బెండకాయలను కూడా కట్ చేసుకొని వేసుకున్నాక మళ్ళీ కలిపిన తర్వాత అందులో కారం కూడా వేసి కలిపి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ఆ పులుసును కూడా అందులో వేసుకొని ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉంచుకున్నాక ఇప్పుడు అందులో ఉడకపెట్టిన పప్పును కూడా వేసి బాగా తెల్లిన తర్వాత సాంబార్ పొడి వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే దోసకాయ సాంబార్